సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మొన్న తిరుమలలో జరిగిన వైకుంఠ ద్వారం టికెట్ల కోసం 7 చనిపోయారు. 6 అన్నారు, ఇప్పుడు 7 అయ్యారు. సో ఈ 45 మందికి పైగా గాయపడ్డారు. సో ఈ ఇష్యూ అంతటిని కూడా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణలు చెప్తూ ఎంతో బాధపడుతూ మాట్లాడుతూ ఆయన అన్నారు, ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఒక్కొక్కరికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఆయన అన్నారు. సో తితిదే చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఏమన్నారంటే, నేనెందుకు చెప్పాలి క్షమాపణ అన్నట్లుగా ఆయన వే ఉందని నెటిజన్స్ అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ ఉదంతం గురించి మీ వివరణ చెప్పండి. ఈ స్ట్రాటజీ అర్థమైందా నీకు? మంచి స్ట్రాటజీ చూడు. సేమ్ సిచ్యువేషన్ తెలంగాణలో జరిగింది. ఓకేనా? సంధ్యా యాజమాన్యంతో అల్లు అర్జున్తో సారీ చెప్పించండి అని అన్నారు ఎవరైనా? అల్లు అర్జున్ అరెస్ట్ 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 అరెస్ట్, ఇప్పుడు అరెస్ట్, రేపు అరెస్ట్, ఈ క్షణమే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి, అంతేనా? సరే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కూడా అది రిపీట్ అయింది. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎవరిని చేయాల్సి వస్తుంది? ఇక్కడ టీటీడీ చైర్మన్ని చేయాలి. అవును, ఎందుకు అంటే నువ్వు యాక్చువల్గా టీటీడీ టోకెన్స్ ప్రతిసారి 3 కేంద్రాలు ఉండేవి, టీటీడీ సొంత కేంద్రాలు, పద్మావతి అండ్ అదే విష్ణుది అండ్ శ్రీనివాసం, ఈ 3 ఉన్నాయి. ఇవి కాకుండా లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే 2022లో అడిషనల్ టోటల్ 8 కేంద్రాలని పెట్టింది. అవన్నీ ప్రైవేట్, అంటే లైక్ గవర్నమెంట్ స్కూల్స్. ఇలా ఇప్పుడు మనకి ఎలక్షన్ టైంలో స్కూల్స్లో ఎలా ఓట్లు వేస్తాం ఆ టైప్. 3 కేంద్రాలు ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా జరగల. నువ్వు 8 కేంద్రాలు పెట్టినప్పుడు ఇలా జరిగింది. సో ఇప్పుడు ఇది జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఆ స్కూల్ రామానాయుడు స్కూల్ ఇళ్ళ మధ్యలో ఉంటుంది. టీటీడీ చూసుకునే దగ్గర అయితే అన్ని ఏర్పాట్లు ఉంటాయి, బాత్రూము, ఫుడ్, గిడ్డు అన్నీ. ప్రైవేట్ దగ్గర అవి లోపించాయి. అయితే ఆ ప్రైవేట్ దగ్గర ఇంకేం చేశారు, జనాభా ఎక్కువైతే పక్కన ఒక పార్క్ ఉంది, పద్మావతి ఉద్యానవనము ఏదో పార్క్ ఉంటే అందులో తోసారు ఈ జనాలందరినీ. ఒక ఆయనకి ఒంట్లో బాగాలేదు, సొమ్మసిల్లాడు. ఆయన కోసం అనుకోకుండా గేట్లు తెరవాల్సి వచ్చింది. వెనకాల ఉన్న జనం ఏమనుకుంటారు, అదే గేట్లు తెరిచేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 నుంచి టికెట్స్ ఇవ్వాలి, బట్ రాత్రి నుంచే గేట్లు ఓపెన్ చేసామంటే ముందు వచ్చే వాళ్ళు వచ్చి నిలబడడానికి. వెనకాల వాళ్ళు అట్లా అనుకొని ఏదో జరిగింది, సిచ్యువేషన్ తొక్కిసలాట జరిగింది. ఇక దాని గురించి మనం మాట్లాడుకోవడం చాలా దారుణం. ఒక ఇన్సిడెంట్ అయింది, ప్రాణాలు పోయాయి, 6 ప్రాణాలు పోయాయి. సేమ్ అల్లు అర్జున్ వచ్చాడు, సంజయ్ థియేటర్ దగ్గర గేట్లు అలా ఉన్నాయి, ఒక్కసారిగా గేట్లు తెరిచారు, అందరు వచ్చారు, ఎగబడ్డారు, ప్రాణాలు పోయాయి. ఈ వైకుంఠ దర్శనం ఏంటంటే ఆ ద్వారం నుంచే వెళ్ళాలి, అక్కడి నుంచి వెళ్తేనే మనం తర్వాత వైకుంఠానికి వెళ్తామని ఒక నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజే వెళ్ళాలి. పైగా ఇచ్చేవన్నీ ఫ్రీ టికెట్స్, ఈ ఫ్రీ టోకన్స్ అందుకోవడానికి వీళ్ళు వచ్చారు. సరే, ఆ వ్యవహారం అంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇక్కడ టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆ వ్యవహారం నిర్వహించిన ఇక్కడ సంధ్యా యాజమాన్యంలో అక్కడ ఆ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి అనే నినాదం వస్తుంది జనాల్లో నుంచి. మంచి డైవర్షన్ చూడు. ఒక ఆయన సారీ చెప్పాడు, నువ్వు సారీ చెప్పరని చెప్పు. సరే, నేను అలాగే ఉంటా. స్ట్రాటజీ ఏం స్ట్రాటజీ చూడు. నేను సారీ చెప్పాను, ఆయనతో కూడా సారీ చెప్పిస్తాను. నేను చెప్పను అని ఆయన, నేను చెప్పిస్తాను, నేను చెప్పను. జనాలందరూ అరెస్ట్ చేయండి అనరు, సారీ చెప్పాలి అంటారు. సరే, సారీ చెప్తున్నాను, అమ్మయ్య సారీ చెప్పేశాడు, ఓకే అయిపోయిందిగా. చూడు ఎంత మంచి డైవర్షన్ ఇది. సారీ అనేది డైవర్షన్. యాక్చువల్గా అయితే పక్క రాష్ట్రంలో జరిగిన సీన్ ఇక్కడ ఇంకా దారుణంగా జరగాల. అక్కడ బెయిల్ అని వచ్చింది, ఇక్కడ బెయిల్ రాకూడదు అసలు చెప్పాలి అంటే. ఎందుకు చెప్పనా? అక్కడ ఉన్న అభియోగం ఏంటి, ప్రాణాలు పోయాయని తెలిసినా కూడా సినిమా చూస్తూనే ఉన్నాడు, ఆయన అసలు కదలలేదు మెదలలేదు అనేది అభియోగం. జరిగిందా లేదా తర్వాత సంగతి. ఇక్కడ జరిగింది, ప్రాణాలు పోయినా సరే
నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వరకు టికెట్స్ ఇస్తానే ఉన్నారు. ఓకే. ఈ వ్యవహారాన్ని పోలీసులు సద్దుమణిగిస్తా టికెట్ల జారీ యాజ్ యూజువల్గా జరిగింది. యాక్చువల్ నిలిపివేయాలి, బట్ టికెట్లు యాజ్ యూజువల్గా ఇచ్చేసారు. సో ఇక్కడ తప్పు జరిగిందిగా, కళ్ళ ముందు అంత ఇది. సో దీన్ని పెద్దగా చేయాలి అంటే ఒక డ్రామా క్రియేట్ చేయాలి, జనాల్లో ఒక డైవర్షన్ క్రియేట్ చేయాలి. నేను సారీ చెప్పమంటాను, నువ్వు చెప్పనని మొండికి తర్వాత జనాలు అరుస్తారు, చెప్పాలి అని. అప్పుడు చెప్పేసాయి. సో అరెస్ట్ చేయాలి, వాడిని అది చేయాలి, ఉరి తీయాలి అనే నినాదాలన్నీ కూడా ఒకసారితో సాటిస్ఫై అయిపోతాయి. ఓకే. ఇప్పుడు జనాలు ఎంత వెర్రి వల్ల ఇక్కడ ఫూల్ అయింది జనాలు. అంటే ఇది పక్కా వేతో పక్కకు పట్టిస్తున్నారా? ఇప్పుడు చెప్పాలంటే 5 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కేసులు పెట్టవచ్చు. అక్కడ రేవతి హస్బెండ్ చేత కేసు పెట్టించినట్టు ఈ 5 కుటుంబాలని కేసు పెట్టియకుండా కేవలం సారీతో, ఒక డైవర్షన్ డ్రామా సారీతో సెట్ చేసి పడేశారు. ఇది జరిగింది.